హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి అమెజాన్ కంపెనీ నుంచి భారీ వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. అలాగే 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి మీకు అనేది జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో నెలకి జీతం 35,000 వరకు కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అర్హులే అనమాట. చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. మీరు వీడియో ఓపెన్ చేసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఓపెన్ కాకపోతే ఆ యొక్క అప్లికేషన్ ఎండ్ డేట్ అయిపోయింది అనేసి అర్థం అనమాట. ఇదొక్కటే నా నుంచి చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే చూడండి, అమెజాన్ జాబ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో ఉద్యోగం ఐడి నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిఫరెన్స్ ఐడి అనేసి అంటారు దాన్ని. 253257 అనేసి ఇవ్వడం జరిగింది. అమెజాన్ దేవ్ సెంటర్ ఇండియా హైదరాబాద్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఇవ్వడం జరిగింది. ఎలా దరఖాస్తు చేసుకోవాలో వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఉద్యోగం గురించి చూసుకుంటే విక్రేత సపోర్ట్ అసోసియేట్ ప్రోయాక్టివ్ సమస్య పరిష్కారంతో పాటు ప్రతి విక్రేత ఇంటరాక్షన్ యొక్క ఎండ్ టు ఎండ్ యాజమాన్యాన్ని ప్రదర్శిస్తుంది మరియు విక్రేతలకు అసాధారణమైన మద్దతును అందిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. సమర్థవంతమైన స్పష్టమైన మరియు వృత్తిపరమైన రాతపూర్వక మరియు మౌఖిక సంభాషణను ప్రదర్శిస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మకందారుల సమస్యల సముచిత పెరుగుదలతో సహా అమెజాన్ విక్రేతలు మరియు వ్యాపారాలకు సత్వర మరియు సమర్థవంతమైన సేవను అందిస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. కంపెనీని ఎల్లప్పుడూ సానుకూల దృష్టితో చిత్రీకరిస్తూ మరియు సున్నితమైన సమస్యలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సానుకూల మరియు వృత్తిపరమైన ప్రవర్తనను నిర్వహిస్తుంది అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అద్భుతమైన మరియు నిర్వహణ నైపుణ్యాలను మరియు డిపార్ట్మెంటల్ వనరులు విధానాలను ఉపయోగిస్తున్నప్పుడు స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించే అవకాశం అనేది ఉంటుంది. సానుకూల బృంద వాతావరణానికి దోహదపడుతుంది మరియు అవసరమైన విధంగా కష్టతరమైన పరిచయాలతో జట్టు సభ్యులకు ముందస్తుగా సహాయం చేస్తుంది. నాణ్యత, ఉత్పాదకత, మొదటి సంప్రదింపు, స్పష్టత మరియు హాజరు వంటి ఆమోదయోగ్యమైన పనితీరు కొలమానాలను నిర్వహిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే లాజికల్ రీజనింగ్ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ ద్వారా సక్రియంగా పరిష్కారాలను వెతుకుతుంది మరియు మెరుగుదలకు సూచనలతో తగిన ఛానల్కు ట్రెండ్లను గుర్తిస్తుంది. విక్రేత యొక్క సమస్యలు మరియు ప్రశ్నలను పరిష్కరించడానికి అవసరమైన కస్టమర్ సేవ, వ్యాపార బృందాలు, వ్యాపార పరిశోధనలు లేదా చెల్లింపులు బృందాలు వంటి ఇతర విభాగాలతో అనుసంధానించండి అనేసి ఇవ్వడం జరిగింది. అనుసంధానించాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ముఖ్య ఉద్యోగ బాధ్యతలు వచ్చేసరికి మనకి ఫోన్, చాట్ మరియు ఈమెయిల్ ద్వారా విక్రేతల ప్రశ్నలకు స్పందించాలన్నమాట. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విక్రేతలు అంటే ఇక్కడ కస్టమర్స్ అండి. ఇదొక్కటి మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విక్రేతల నుండి వారి టైం జోన్లో ప్రశ్నలను నిర్వహించగలిగే విధంగా ఉండాలి. అలాగే విక్రేత అనుభవాన్ని నిర్వహించడానికి పరిచయాలను నిర్వహించేటప్పుడు అందుబాటులో ఉన్న మార్గదర్శకాలను అనుసరించే విధంగా అయితే ఉండాలి. అలాగే ఆంగ్లంలో సమర్థవంతమైన, స్పష్టమైన మరియు వృత్తిపరమైన రాతపూర్వక మరియు మౌఖిక సంభాషణను ప్రదర్శిస్తుంది మరియు హిందీ భాష అనేది తప్పనిసరి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ భాషల్లో పట్టు తప్పనిసరి అని కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అద్భుతమైన సమయ నిర్వహణ నైపుణ్యాలను మరియు డిపార్ట్మెంటల్
వనరులు, విధానాలు మరియు విధానాలను ఉపయోగిస్తున్నప్పుడు స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే జీవితంలో ఒకరోజు అనేసి ఇవ్వడం జరిగింది. పరిచయాన్ని నిర్వహించడానికి ముందు సాధనాలు మరియు వనరులు పనిచేస్తాయని నిర్ధారించుకోవాలి. అలాగే విక్రేత ప్రశ్నలకు ప్రతిస్పందించినప్పుడు మార్గదర్శకాలను అనుసరించే విధంగా అయితే ఉండాలనేసి చెప్పడం జరుగుతుంది. అందుబాటులో ఉన్న మెకానిజంలు ద్వారా సమస్యలను హైలైట్ చేయగలిగే విధంగా కూడా ఉండాలన్నమాట. అలాగే కింది స్థానాల్లో ఒకదాని నుండి పనిచేయడానికి అభ్యర్థులను నియమించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేది కూడా మీరు నిర్వహించగలిగే విధంగా ఉండాలి. హైదరాబాద్ టీఎస్సీ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. ప్రాథమిక అర్హతలు వచ్చేసరికి 1 ఇయర్ కస్టమర్ సేవ అనుభవం అనేది ఉండాలి. 1 ఇయర్ డ్రైవింగ్ ప్రాసెస్ మెరుగుదలపై అనుభవం అనేది ఉండాలి. అలాగే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడము, రాయడము, అలాగే చదవడం కూడా ఈ 3 రావాలన్నమాట మీకు. అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీసు ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో మరి వాటి యొక్క అప్లికేషన్లతో అనుభవం అనేది మీకు చాలా అవసరం అనమాట. అలాగే ఎక్సెల్ కూడా మీకు తప్పకుండా వచ్చి ఉండాలి. అలాగే సౌకర్యవంతమైన స్కెడ్యూల్ ఉంటుంది. షిఫ్ట్ వర్క్ ఏరియాల్లో పని చేయగలిగే విధంగా ఉండాలి. వారాంతాల్లో రాత్రులు మరియు లేదా సెలవులతో సహా మీరైతే వర్క్ అనేది ఒక్కొక్కసారి చేయవలసి ఉంటుంది. ప్రాధాన్య అర్హతలు వచ్చేసరికి అభ్యర్థులు పాజిటివ్ సెలవు అనుభవం పట్ల మక్కువ ఉండాలి, అంటే ఎక్కువ ఇష్టపడాలి. అలాగే ఇంగ్లీష్, హిందీ భాష ప్రావీణ్యం కూడా ఉండాలి. తెలుగు ప్రావీణ్యానికి ప్రాధాన్యం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను తెలపడం జరుగుతుంది. సో మీరైతే నేను ఇచ్చిన అప్లికేషన్ లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందన్నమాట. అమెజాన్ జాబ్స్ అనేసి ఇదైతే మనకి అమెజాన్తో లేదా ఖాతాలో కొత్తగా చేరడానికి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. మీరైతే అమెజాన్ నుంచి గూగుల్ ఖాతాను ఉపయోగించవచ్చు అనమాట. సో మనమైతే గూగుల్తో లాగిన్ అవుతాం అనమాట. ఇప్పుడైతే గూగుల్తో లాగిన్ అయితే మనకి మన యొక్క మెయిల్స్ ఎలా లాగిన్ అవుతాయి, ఇక్కడైతే మనం మన యొక్క గూగుల్ ఐడిని అనేది ఇవ్వడం జరిగింది. సో కన్ఫర్మ్ ద ఈమెయిల్ అడ్రస్ యూ విల్ యూస్ ఫర్ అమెజాన్ జాబ్స్. సో మీకైతే ఈ ఈమెయిల్ కన్ఫర్మ్ కదా, సో అందుకనేసి మీకు ఇది కంటిన్యూస్గా యూజ్ చేస్తారు కదా అనేసి అడుగుతుంది. సో అప్డేట్ ఆన్ యువర్ జాబ్ అప్లికేషన్స్ యూ విల్ బీ సెంట్ యూ దిస్ ఈమెయిల్ అడ్రస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే యూ విల్ నీడ్ టు వెరిఫై ద ఈస్ ఈమెయిల్ అడ్రస్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే మీకు ఇక్కడ చూడండి మీ యొక్క ఈమెయిల్కి సో ప్రతిది కూడా అప్డేట్ వస్తుంది. సో మీరు అప్లై చేసిన ప్రాసెస్లో సో మీరైతే ఈ యొక్క ఈమెయిల్ని కరెక్టా కాదా అనేది వెరిఫై చేస్తుంది అనమాట. సో ఆ వెరిఫైలో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది కూడా ఉండటం జరుగుతుంది. సో అందుకే ఈ యొక్క ఈమెయిల్ కన్ఫర్మా కాదా అనేది అడుగుతుంది అనమాట. సో మన యొక్క ఈమెయిల్ అయితే ఇదే కాబట్టి సో మనం కంటిన్యూ పైన క్లిక్ చేసి నెక్స్ట్ వన్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ఇలాగే అప్లై చేసుకుని డైరెక్ట్గా మీరు కూడా జాబ్ పొందొచ్చు. ఎందుకంటే తెలుగు వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. ఓకేనా. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.